హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో నేనైతే 2 ఉల్లిగడ్డలు 3 పచ్చిమిరపకాయలు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో హాఫ్ కేజీ చికెన్ ఎలా చేసాను చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్ స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకున్నాం. స్టవ్ అయితే వెలిగించిన కడాయి అయితే పెట్టిన ఫ్రెండ్స్. కొంచెం వేడైనాక ముందుగా 2 ఉల్లిగడ్డలు అయితే చూపించిన కదా, ఇవైతే సన్నగా అయితే కట్ చేసుకున్నా. అలాగే 3 పచ్చిమిరపకాయలు ఉడక. కడాయి అయితే వేడైంది. రెండు సగం అయితే నూనె పోసుకున్నా. ఈ పావుతోని 2 సగం నూనె పోసుకున్నా. అలాగే నూనె కొంచెం వేడెక్కినాక నూనె అయితే వేడిగైంది. 2 అయితే బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాం. ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుకున్న ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. ఇక ఫ్రెండ్స్ 2 రెమ్మలు కలమాకు కూడా వేసిన. ఇక ఉల్లిగడ్డ అయితే బాగా ఎర్రగా కావాలి మంచిగా. కొంచెం అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ తర్వాత కూడా అంత అయిపోయినాక కొంచెం వేస్తా. ఇప్పుడు కొంచెం వేస్తా. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయితేనే చికెన్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, అంతా గోల్డ్ కలర్ అయిన దగ్గర మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనం చికెన్ అయితే కడుక్కున్నాం. చికెన్ అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్ మంచిగా నీట్గా. అయితే 2 సార్లు అయితే ఉప్పు వేసుకొని కడుక్కొని మళ్ళీ ఉప్పులోనే కొద్దిసేపు ఇట్లా ఉండనియాలి. తర్వాత వేసుకోవాలి. ఇక ఉప్పు అయితే వేసి పెట్టినా, కడిగి మళ్ళీ నీళ్ళు పోసి ఉప్పు వేసుకున్నా. ఉల్లిగడ్డ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు అయితే ఇక ఉల్లిగడ్డ అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయే దగ్గర నూనెలు అయితే మంచిగా మగ్గించుకోవాలి. పసుపు ఉడకేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు ఉడక ఈ స్పూన్తో చెంచా సగం అయితే వేసిన ఫ్రెండ్స్. ఇట్లా ఉల్లిగడ్డ మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఏంపుకుంటే నూనెలా చికెన్ టేస్ట్ అనేది చికెన్ ఫ్రై మస్తు టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు వేసినా ఇట్లా వేస్తాను అనమాట. తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పులు అయితే మంచిగా కడిగి అయితే పెట్టుకున్నా. మళ్ళీ ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసుకున్నా. అట్లయితే నీసు వాసన రాదు, మంచిగా ఉంటుంది. చికెన్ అయితే మొత్తం అయితే వేసుకున్నా. చూడండి చికెన్ అయితే మగ్గుతుంది మంచిగా. నూనెల్లో మొత్తం మగ్గించాలి బాగా. కొద్దిసేపు మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే వేయను, ఇంకా 2 నిమిషాలు టైం పడుతుంది. ఆ లోపు చికెన్ ఇక్కడ మగ్గుతుంది. 2 చిన్న సైజు టమాటాలు అయితే పోసుకొని పక్కకైతే పెట్టేసుకుంటాం. ఇక చూడండి ఫ్రెండ్స్, నూనెలు అయితే ఎట్లా మగ్గుతుంది చికెన్. ఇప్పుడైతే కారం ఉప్పు అయితే వేసుకోవాలి. మొత్తం ఇలా మగ్గిన తర్వాతనే కారం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారం అయితే వేస్తాం. ఇగో ఈ చెంచాతోని 1 చెంచా వేసిన. ఎందుకంటే 2 పచ్చిమిర్చి కూడా వేసిన కాబట్టి 1 చెంచా కారం వేసిన. పిల్లలు కారం ఎక్కువ తినరు. 2 చెంచాల ఉప్పు వేసుకున్నా. ఎందుకంటే ఉప్పు తక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ ఉంటే తినలేము కదా, అందుకే తర్వాత అయితే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే వేసుకున్నా. కారం వేసినాక కొంచెం కారం కూడా కొంచెం మగ్గాలి. చికెన్కు కారం ఉప్పు అయితే మంచిగా అయితే పడుతుంది. నూనెలే మంచిగా మగ్గి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసే చికెన్. తర్వాత ఇగో 2 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాం కదా, ఇవైతే వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత పోసుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి, లేకుంటే దీనిలోనే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. కొద్దిసేపు మగ్గనిస్తాం, మూత పెడితే మగ్గుతుంది చికెన్. మగ్గ దగ్గర ఆలోపు బియ్యం అయితే కడుక్కొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఎలా అయిందో. ఇక అసలు వాటర్ అనేది నీళ్ళు అనేది వేయలేదు. ఇక నూనెలోనే చికెన్ కున్న నీళ్ళే మొత్తం మంచిగా మగ్గిపోయింది. ఇక దాంట్లో మళ్ళీ గ్రేవీ కూడా వచ్చింది. కొంచెం టమాటా అయితే వేసాం కదా, చిన్న సైజు 2 టమాటాలు. ఇంకా కొద్దిసేపు మగ్గనిస్తాము, ఇంకా ఉడకలేదు. ఇంకా 5 నిమిషాలు అయితే మంచిగా మగ్గుతుంది. కొద్దిసేపు మూత పెట్టేసాం. ఇక ఈ సైడ్ ఉడక బియ్యం అయితే కడిగి అయితే పెట్టేసిన. అన్నం అయితే అవుతుంది. ఇక చికెన్ అయితే మొత్తం అయితే ఇక మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఎంత మంచిగా అయింది చూడండి, గ్రేవీగా.
అసలు నీళ్ళు అనేది ఒక చుక్క వేయలేదు. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. కొంచెం అరచెక్క కొంచెం నిమ్మకాయ రసం అయితే ఎత్తులు తీసి కొంచెం ఎండుకోవాలి. చికెన్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే కొంచెం అయితే కలుపుకున్నాము. ఇలా కొత్తిమీర వేసుకున్నాక సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తాను. చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ఇట్లా చేస్తాను. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా ఫ్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫైనల్గా రెడీ అయితే చికెన్ అయింది. బంద్ చేసుకున్నాం. మూత పెట్టేసుకున్నా. ఆ లోపల ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది. అన్నం ఉడికిన తర్వాత పంపేస్తే అన్నం కూడా రెడీ అవుతుంది. వేడి అన్నము చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మేమైతే అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. పొద్దుగాల వండింది మటన్. సండే స్పెషల్ మా ఇంట్లో. బాయ్ ఫ్రెండ్స్ మరి.